అందరికీ నమస్తే. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. జయ బల శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. ఇప్పుడు ముక్తి మోక్ష దర్శనంలో శ్రీ భగవాన్ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలని చూస్తాము. మొదటి ప్రశ్నగా శ్రీ భగవాన్ని అడుగుతూ వస్తున్నాము. శ్రీ భగవాన్, మన ఈ ధర్మం యొక్క ధ్యేయం ఏంటి అని. దానికి బదులుగా శ్రీ భగవాన్ ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. ఈ ధర్మం యొక్క ముఖ్య కార్యము స్వర్ణయుగాన్ని స్థాపన చేయటము. ఈ స్వర్ణయుగం అంటే ఏంటి? స్వర్ణయుగంలో ప్రజలు భగవంతుడితో కలిసి నడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అదే ఈ స్వర్ణయుగం యొక్క ముఖ్య ఉద్దేశము. అదే ఈ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఈ భూలోకంలో ఉన్న అన్ని జంతు జీవాల్ని కాపాడచ్చు. చీవ నుంచి ఏనుగు వరకు గడ్డిని, పెద్ద చెట్లని అన్నిటికీ మనము సహాయం చేయొచ్చు. మనిషి ఈ స్థాయికి పెరగాలి. దాంతో ప్రతి జీవి కూడా సహాయపడము అనేది జరుగుతూ ఉంటుంది. అదే స్వర్ణయుగము. ఇప్పుడు ఏవైతే జంతువులు మాంసాహారులుగా ఉన్నాయో అవి కూడా శాకాహారులుగా మారిపోతూ ఉంటాయి. ఇది ఎందువల్ల సాధ్యమవుతుందంటే చైతన్యంలో ఒక పరివర్తన వల్ల. అప్పుడు మీరు భగవంతుడితో నడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. మీ చైతన్యము పూర్తిగా మారిపోతుంది. మీరు ఇప్పుడున్న మనుషులుగా ఉండరు. ఒక కొత్త మనిషిగా మీరు రూపాంతరం చెందుతూ ఉంటారు. అందువల్లనే మేము ఇదంతా కూడా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. దీన్ని ఎలా మేము చేస్తాము? ఈ ప్రశ్న భగవాన్ మనకి చెప్పి ఆపి శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. మీరు మరణించిన తర్వాత పరంజ్యోతి ముందు నిల్చుంటారు. అది పరం కరుణ జ్యోతి. ఆ జ్యోతి సమక్షంలో మీ జీవిత సమీక్ష అనేది జరుగుతుంది. అప్పుడు నిర్ణయించబడుతుంది మీరు ఎక్కడికి వెళ్తారని. ఈ భూలోకంలోకి రావాలా, లేదా ఇతర గ్రహాల్లోకి వెళ్ళాలా, లేదా ఇతర లోకాలకు వెళ్ళాలా అన్నది నిర్ణయించబడుతూ ఉంటుంది. లేదా మీరు జ్యోతిలోకి ప్రవేశించాలా అన్నది కూడా అక్కడే నిర్ణయించబడుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఒక దైవ రూపాన్ని ఆరాధిస్తున్న, కులదైవమైన, ఇష్టదైవమైన ఏదో ఒక రూపాన్ని ఆరాధిస్తూ ఉన్నట్లయితే మీరు పరంజ్యోతిలో ఐక్యమయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ మీరు బౌద్ధులైనట్లయితే, లేదా అద్వైతులైనట్లయితే, ఆది శంకరాచార్య అనుసరులైనట్లయితే అప్పుడు మీరు పరంజ్యోతిని చూసినప్పుడు మీకు ఎలాంటి అనుభవం కలుగుతుందంటే పరంజ్యోతి చాలా పెద్ద విశాలమైన ఒక జ్యోతి రూపంగా మీకు కనిపిస్తుంది. పరంజ్యోతి యొక్క అస్తిత్వము చాలా పెద్దగా మీకు అనుభూతి చెందుతూ ఉంటుంది. ఇక్కడ 2 రకాల సాధ్యాలు ఉన్నాయి. ఇవి పరస్పర విరుద్ధంగా ఉంటుంది. మీరు పరంజ్యోతిలో ఐక్యమవ్వచ్చు. మీ అస్తిత్వము పరంజ్యోతితో ఐక్యమవుతూ ఉంటుంది. లేదా మీరు అద్వైతులు, బౌద్ధులు అట్లాంటి అనుసరులైనట్లయితే
అప్పుడు మీరు శూన్యంలోకి మీరు కలిసిపోతూ ఉంటారు. మీ యొక్క అస్తిత్వం అనేది కోల్పోతూ ఉంటారు. మీరు ఏదైనా ఒక రూపాన్ని ఆరాధిస్తున్న ఇష్టదైవము, కులదైవము, ఏదైనా ఒక రూపాన్ని ఆరాధిస్తూ ఉంటే మీకు ఎక్కువ శాతము పరంజ్యోతిలో ఐక్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ పరంజ్యోతిలో ఎలా ఉంటుంది అన్నది మరొక సందర్భంలో మాట్లాడుతాను అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. అయితే ఇతరులు, బౌద్ధులు, వీళ్ళంతా కూడా వాళ్ళు శూన్యంలో కలిసిపోతూ ఉంటారు. వారి యొక్క అస్తిత్వం అనేది కోల్పోతూ ఉంటారు. వారికి ఎలాంటి ఒక అనుభవం కలుగుతుంది అంటే వారికి పెద్ద శూన్యం కనిపిస్తూ ఉంటుంది. ఆదిశంకరాన్ని అనుసరించే అద్వైతులు కానీ, నాస్తికులు కానీ, దైవం అంటే నమ్మకం లేని వాళ్ళు కూడా ఈ శూన్యంలో వాళ్ళు కలిసిపోతారు. అంటే వారికి ఎటువంటి అస్తిత్వము అనేది ఉండదు. వారు ఇంకా ఉనికిని కోల్పోతారు. దీనికి శ్రీ భగవాన్ మనకి చెప్తూ ఉన్నారు, భస్మం అయిపోతారు. మీ యొక్క ఉనికి అనేది సమాప్తం అయిపోతుంది. దీంట్లో ఎటువంటి దోషం లేదు అని చెప్తున్నారు. కొంతమంది అలాగ భస్మం అయిపోవాలని అనుకుంటున్నారు. వారికి అదంతా ఇష్టము, అట్లాగా వాళ్ళు భస్మం అయిపోవచ్చు. లేదా రామానుజాచార్యని అనుసరించే విశిష్ట అద్వైతంలు, లేదా మధ్వాచార్యాన్ని అనుసరించే ద్వైతంలు, వీళ్ళందరూ కూడా జ్యోతిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. వారు కూడా వాళ్ళ ఇష్ట దైవాన్ని చూస్తూ ఉంటారు. అంతిమంగా మీకు కనిపించేది పరంజ్యోతి. ఆ పరంజ్యోతే మీరు ఏ దైవాన్ని అయితే ఆరాధిస్తున్నారో ఆ రూపాన్ని తీసుకుంటారు. పరంజ్యోతే మీరు ఆరాధించే దైవాన్ని వారు ధారణ చేస్తారు. ఇక్కడ క్రిస్టియన్లైనా, ముస్లింలైనా పరంజ్యోతిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఇక్కడ పారసీయులైనా సరే పరంజ్యోతిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అదే మన బౌద్ధులైనా, ఆదిశంకరాచార్యని అనుసరించే అద్వైతులైనా వారు శూన్యంలోని కలిసిపోతూ ఉంటారు. మనము ఇది కావాలి, అది కావాలి అని మనం చెప్పము. మీకు ఆ నిర్ణయం ఉంది. పరంజ్యోతిలో ఐక్యం అవ్వాలా లేదా శూన్యంలో ఐక్యం అవ్వాలా అన్నది మీ ఇష్టము. మాకు ఏదైనా ఒకటే. కానీ ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే మీరు వెనక్కి మళ్ళీ భూమి మీదకి రాకూడదు. అదే మేము కోరుకుంటూ ఉన్నాము. మీరు ఇక్కడి నుంచి మీద లోకాలకు వెళ్ళాలి. ఉన్నతమైనది ఏమిటంటే మీరు పరంజ్యోతిలోకి ఐక్యం చెందడము, లేని పక్షంలో శూన్యంలో మీరు కలిసిపోవటము, మీ యొక్క ఉనికిని మీరు కోల్పోవటము. ఇవన్నీ మరణం తర్వాత జరుగుతూ ఉంటాయి. కానీ ఇలాంటి ఒక అనుభవము మీరు సజీవంగా ఉన్నప్పుడే ఇవ్వాలని మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. మీకు మరణం తర్వాత ఏ అనుభవం అయితే కలుగుతుందో ఆ అనుభవాన్ని ఇక్కడ మీకు అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. మరణం అయిన తర్వాత అప్పుడు పరంజ్యోతి దగ్గరికి తీసుకువెళ్ళి ఆ తర్వాత ఏ లోకానికి వెళ్ళాలి, మీరు భస్మం అయిపోవాలా అన్నది మనం ఇక్కడే అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ఆ పని అంతా కూడా మీరు సజీవంగా ఉన్నప్పుడు, భూలోకంలో ఉన్నప్పుడు ఈ అనుభవాన్ని ఇచ్చి ఆ కార్యాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాము. కొంతమందికి ఈ అనుభవాన్ని అందిస్తూ ఉన్నాం. ఇది మీ అందరికీ అందించాలన్నది మా ప్రయత్నము. 150 సంవత్సరాల క్రితము రామలింగ స్వామి చెప్పున్నారు, పరంజ్యోతి వస్తారు, మీరు వెలిగించిన ఆ దీపంలో ద్వారా పరంజ్యోతి యొక్క చైతన్యము వ్యాప్తి చెందుతుంది అని. ఆ సమయంలో ఏదైతే చెప్పున్నారో ఇప్పుడు పరంజ్యోతి మీరు వెలిగించిన దీపంలో వారు ప్రత్యక్షమవుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో రామలింగ స్వామి కూడా ఆ జ్యోతిలో చూడటం అనేది జరుగుతుంది. కొంతమంది వారి యొక్క పాదాల్ని కూడా చూస్తూ ఉన్నారు. ఈ రకంగా మేము స్వర్ణయుగం యొక్క అనుభవాన్ని మీకు అందించాలని, ఆ తర్వాత మరణం తర్వాత జరిగే పరంజ్యోతి అనుభవాన్ని కూడా మీకు అందించాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. ఈ ప్రక్రియలన్నీ కూడా దానికి ఒక ప్రిపరేషన్ లాంటిది. మీరు జ్యోతి దర్శనం చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అన్నది మీకు ఊహకి అతీతమైనది. నేను ఎన్నోసార్లు మీకు చెప్తూ వస్తూ ఉన్నాను, ఈ ప్రపంచము లేదా ఈ విశ్వం అనేది మీ ఆలోచనకి అతీతమైనది. అక్కడ మీరు ఊహించలేని విషయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నేను ఎంతగా మాట్లాడినప్పటికీ అది మీకు అర్థం అవ్వదు. మీరు మేధోపరంగా అర్థం చేసుకున్నడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు,
కానీ ప్రత్యక్ష అనుభవం అయినప్పుడు, పరంజ్యోతిని ముఖాముఖిగా మీరు చూస్తూ ఉన్నప్పుడు ఈ విశ్వం యొక్క తత్వం అనేది మీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఈ విశ్వంలో వాస్తవం ఏంటి, మీరు అనుకున్న వాస్తవం ఏంటి, రెండిటికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. మనము కారణం లేని ప్రేమ అని చెప్తూ ఉన్నాము. ఇది కారణం లేని ప్రేమ మీకు టికెట్ లాంటిది. పరం కరుణ్ జ్యోతిలోకి ప్రవేశించాలి అంటే ఈ కారణం లేని ఒక ప్రేమ యొక్క అనుభవం అనేది మీరు పొందాలి. ప్రేమ అన్నది మటుకే ఉంది. మేము ఈ ప్రేమ కలిగేదానికి సహాయం చేస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఈ ప్రేమ అనుభవం కలుగుతుందో అది మీ కుటుంబ సభ్యులతో, తర్వాత మీ ఇతర ఫ్యామిలీ సర్కిల్స్తోని, తర్వాత అది జంతువులతోని, మొక్కలతోని అనేది వ్యాప్తి చెందుతూ ఉండాలి. అంతేకాకుండా సమస్త మానవజాతికి ఈ సృష్టి మీద కూడా ఈ కారణరహిత ప్రేమని మీరు అనుభూతి చెందుతూ ఉండాలి. ఇది జరిగినప్పుడు మీరు ఎప్పుడైతే పరంజ్యోతికి ముఖాముఖి వస్తూ ఉంటారో, మరణం తర్వాతే నవ్వచ్చు, మీరు సరైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ కారణం లేని ఒక ప్రేమ అనుభవము మీకు కలుగుతూ ఉంటుందో, ఒకవేళ మీరు సరైన మార్గంలో లేరు, మీరు కారణరహిత ప్రేమని అనుభూతి చెందలేదు, ఎవరి మీద మీరు చూపించలేదు, అలాంటి సందర్భాల్లో మీరు పరంజ్యోతికి ముఖాముఖిగా వచ్చినప్పుడు పరంజ్యోతితో మీరు సరిగ్గా వ్యవహరించలేరు. ప్రేమ అనుభవం అయినప్పుడు మీ యొక్క స్పందన వేరుగా ఉంటుంది. పరంజ్యోతిని ముఖాముఖిగా మీరు చూసినప్పుడు ఈ బోధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు వాస్తవం అవుతాయి. మీరు ప్రేమని అనుభూతి చెందుతారు. అంతేకాకుండా మీ లోపల కృతజ్ఞత అనేది నిండిపోతూ ఉంటుంది. అన్ని రకాల భయాల నుంచి మీకు విముక్తి కలుగుతూ ఉంటుంది. మీ లోపల ఆనందం ఉంటుంది. ఎక్కువగా నేను మాట్లాడినట్లయితే మీరు దాన్ని ఊహించేసుకుంటూ ఉంటారు. ఆనందం అనేది మీరు అనుకున్నది కాదు. ఆనందం అనేది మీకు జరగాలి. అప్పుడు మీరు జీవించడం అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. లేదంటే మనుషులుగా జీవించడం అనేది మీకు వృధానే. ప్రాచీన కాలంలో ఒకప్పుడు మనిషి ఈ రకంగానే జీవిస్తూ ఉండేవాడు. అయితే ఎన్నో కారణాల వల్ల మనిషికి ఆ స్థితి అనేది పోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ స్థితి అనేది రాబోతుంది. మేము సిద్ధంగా ఉండి మీకు ఆ స్థితిని అందించాలని ప్రయత్నిస్తూ ఉన్నాము. పరంజ్యోతిని మీకు అందించాలి. మీ మరణాంతరము మేము జరిగే దాని గురించి నిరీక్షించటం లేదు. అది ఎలాగైనా జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగినప్పుడే స్వర్ణయుగంలోకి మీరు ప్రవేశిస్తూ ఉంటారు. మనము ఈ స్వర్ణయుగాన్ని ఈ భూలోకంలో స్థాపన చేయాలని అనుకుంటున్నాము. సో మీరు పరంజ్యోతిని ముందుగా మీరు వెలిగించిన దీపంలో దర్శించుకోవడం అనేది ఆరంభమవుతూ ఉంటుంది. మీరు నెమ్మదిగా పరంజ్యోతితో బంధం అనేది ఏర్పరచుకోవాలి. అప్పుడు పరంజ్యోతి మరింత శక్తివంతంగా అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు ఎన్నో అనుభవాలు కూడా కలుగుతూ ఉంటాయి. మేము బోధించిన బోధనలన్నీ కూడా వాస్తవం అవుతూ ఉంటాయి. వాస్తవం అంటే ఏంటన్నది మీకు ఇప్పటి వరకు తెలియదు. మీకున్నవన్నీ కూడా తప్పుడైన అభిప్రాయాలే. అప్పుడు మీకు వాస్తవంలోని వాస్తవాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీకు ఇప్పుడు ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్ర విజ్ఞానం నుంచి వస్తూ ఉన్నాయి. సైన్స్కి ఈ వాస్తవం గురించి ఎటువంటి జ్ఞానము లేదు. వాళ్ళందరూ కూడా తప్పుడైన భావాలతోని నిండిపోయి ఉన్నారు. మనం ఇప్పుడు అవన్నీ తప్పు అని చెప్పి మాట్లాడడం వల్ల మీ లోపల ఆ భావాల నుంచి తొలగించలేము. మీకు నిజ జీవితంలో ఆ అనుభవం అనేది జరగాలి. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాము. మేము చెప్పచ్చు స్పేస్ అనేది లేదు, అంతరిక్షం అనేది లేదు, సమయం అనేది లేదని చెప్తాము, టైం అండ్ స్పేస్ అనేది లేదని చెప్తాము. దీన్ని ఎలాగ మీకు బోధించగలము? అదే పరంజ్యోతి సమక్షంలో ఉన్నట్లయితే మేము ఏదైతే బోధించున్నామో అది మీకు వాస్తవం అవుతుంది. మీరు చూస్తారు సమయము స్పేస్ అనేది లేదు అని. శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు, గతము వర్తమానము భవిష్యత్తు లేదని కూడా చెప్పున్నాం. ఇది కూడా మీకు భ్రమ అని చెప్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒకేసారి జరుగుతున్నాయి. అయితే దీన్ని మీకు ఎలా అవగాహన చేయగలము? అదే మీరు
జ్యోతి సమక్షంలో ఉన్నట్లయితే మీరు గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని ఒకేసారి జరుగుతున్నట్టుగా మీరు చూస్తారు. మీరు గత జన్మల్ని కూడా చూస్తారు, భవిష్యత్ జన్మల్ని కూడా చూస్తూ ఉంటారు. భవిష్యత్ జన్మ అనేది ఉంటే కూడా దాన్ని మీరు చూడొచ్చు. ఈ మూడు కూడా ఇదే సమయంలో జరుగుతూ ఉన్నాయి. ఇవి వర్తమానంలో జరుగుతూ ఉన్నాయి. ఈ అనుభవం తర్వాత మొత్తము మారిపోతుంది. మీరు మీ గతాన్ని మీరు చూడొచ్చు. ఎంతమంది తండ్రులను చూడొచ్చు, ఎంతమంది తల్లుల్ని చూడొచ్చు, ఎంతమంది స్త్రీలు జీవితంలో ఉన్నారో మీరు చూడొచ్చు, పురుషులు ఉన్నారో మీరు చూడొచ్చు. అది ఒక వేరొక రకమైన జీవితము. ఎంతమంది భర్తలు, భార్యలు, పిల్లలు, ఇవన్నీ కూడా మీకు ఒక నాటకంలాగా కనిపిస్తుంది. ఇది మీరు ఈ సమయంలోనే అనుభూతి చెందొచ్చు. ఏదైతే 1000 సంవత్సరాలకు ముందు ఉందో అక్కడ కూడా ఏమైందా అన్నది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఇదే సమయంలో జరుగుతూ ఉన్నాయి. మీరు వాస్తవానికి 10,000 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. 10,000 సంవత్సరాల క్రితము మీరు ఒక వేటగాడిగా ఉన్నారు. అప్పుడు ఆ వేటగాడిగా ఉన్నప్పుడు ఎలాంటి అనుభవం ఉంది అని తెలుసుకోవచ్చు. 2000 సంవత్సరాలకు ముందు ఎలా ఉన్నారు అన్నది కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు భవిష్యత్తులో మళ్ళీ పుట్టబోతున్నట్లయితే అప్పుడు ఎలా ఉంటారన్నది కూడా మీరు తెలుసుకోవచ్చు. మీరు ఒక విజిటర్గా వెళ్ళి చూడొచ్చు. ఎప్పుడైతే పూర్తిగా అభిప్రాయం మారిపోతుందో అప్పుడు మీరు చివరికి ఏం కనుగొంటారు అంటే అక్కడ ఉన్నది ప్రేమే అని. ఇంకొకటి ఏమీ లేదు. ఇక్కడ నేను, మీరు అన్న భేదం అనేది ఉండదు. ఏదైతే ఆ విభజన అనేది ఉంటుందో, ఆ దుఃఖం అనేది ఉంటుందో అదంతా కూడా అంతర్ధానం అయిపోతుంది. మీరు కనుగొంటారు ప్రేమ తప్పిస్తే ఇంకొకటి ఏమీ లేదు అని. ఇప్పుడు మీరు మాయలో ఇరుక్కున్నారు. అందువల్ల మీరు దుఃఖపడుతూ ఉన్నారు. అది శారీరకమైందైనా, మానసికమైందైనా, ఆధ్యాత్మికమైందైనా ఏదో ఒక దాంట్లో మీరు ఇరుక్కుపోతూ ఉన్నారు. ఈ దుఃఖం నుంచి బయటికి తీసుకురావడం గురించే మిమ్మల్ని పరంజ్యోతికి ముఖాముఖిగా తీసుకొస్తూ ఉన్నాం. ఇది చిన్నగా ఆరంభించి తర్వాత ఒక పెద్ద అనుభవాన్ని మీకు అందించబోతూ ఉన్నాము. మీకు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి మీరు పరంకరం జ్యోతిని అడగచ్చు. వాటన్నిటికీ మీకు సమాధానాలు దొరుకుతాయి. ఈ అనుభవం తర్వాత మీరు కొత్త వ్యక్తిగా పరివర్తన చెందిపోతారు. మనుషులు తమ జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు పనికిరాని వాళ్ళు. అలాంటి వ్యక్తుల్లో మార్పు అనేది వస్తుంది. మీరంతా చూస్తారు మీ లోపల ఎంత చెత్త కుప్ప ఉంది, ఇవంతా వ్యర్థము అని చూస్తారు. ఇవన్నీ మీ లోపల ఉన్నాయి. మీ యొక్క చేతన మనసు, అచేతన మనసు, అన్కాన్షియస్ మైండ్ ఇవన్నీ కూడా ఈ చెత్తతోని నిండిపోయాయి. ఎంతకాలము ఇలాంటి ఒక జీవితాన్ని జీవిస్తారు. అందువల్ల మిమ్మల్ని పరంజ్యోతితో ముఖాముఖిగా తీసుకురావాలి. అప్పుడు మీ ఆలోచనలు, అభిప్రాయాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ చైతన్యము ప్యూర్గా అయిపోతుంది, స్వచ్ఛంగా మారిపోతుంది. అప్పటి నుంచి మీరు జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇలాగా 81,000 మందికి చెయ్యాలని అనుకుంటూ ఉన్నాం. ఎంత సాధ్యమవుతుందో అంత తొందరగా 81,000 మంది ప్రజల్ని ఈ స్థితిలోకి తీసుకురావాలి. ఆ సంఖ్యకి మనం చేరుకున్నట్లయితే మనము మానవ జాతిని మార్చచ్చు. ఇప్పుడు కూడా చాలామంది మీలో మారుతూ వస్తూ ఉన్నారు. 81,000 మందికి చేరుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా మారిపోతుంది. మీకే తెలీదు, ఎందుకంటే మీరనే వ్యక్తి ఉండరు. అంతలాగా మార్పు అనేది జరిగిపోతూ ఉంటుంది. ప్రపంచము మారిపోతుంది. ఇప్పుడున్న స్థితిలో మనము గమనించినట్లయితే ఈ 81,000కి కనీసం మనము దగ్గరగా లేము, సకంలో కూడా లేము. ప్రయత్నాన్ని, మన పోరాటాన్ని ఆపము. నిరంతరము పనిచేస్తూ ఉంటాము. ఎక్కడో దగ్గర మనం ఈ సంఖ్యని చేరుకుంటాము. ఒకసారి ఆ సంఖ్యని చేరుకోగానే కొద్ది నెలల్లోనే మనము ప్రపంచాన్ని మార్చివేయచ్చు. ఇదొక సాధ్యం ఉంది. ఇంకొక సాధ్యం ఏమిటంటే ఎప్పుడైతే ప్రకృతి వైపరీత్యాలు అనేవి జరుగుతూ ఉంటాయో 81,000 మంది చేరడం అనేది అసాధ్యమైన విషయం కాదు. మనకి తోబుట్టువులు చేయని సహాయము ఒక 2 దెబ్బలు పడి మన లోపల
మార్పు అనేది సులువు అవుతుంది అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు అనేవి తప్పకుండా వస్తూ ఉంటాయి. ఇవి జరిగినప్పుడు కొంతమంది మరణిస్తూ ఉంటారు. ఆ మరణించిన వారిలో స్వర్గానికి వెళ్ళాల్సిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే నరకానికి వెళ్ళాలో వాళ్ళు నరకానికి వెళ్తారు. ఎవరైతే ఇతర లోకాలకి వెళ్ళాలో ఆ లోకాలకి వెళ్తూ ఉంటారు. ఎవరైతే పరంజ్యోతిలో ఐక్యమైపోవాలో పరంజ్యోతిలో ఐక్యమైపోతూ ఉంటారు. కొంతమంది పరివర్తన చెంది ప్రపంచంలో ఉండాలని ఉంటుంది, వాళ్ళు కూడా అట్లానే ఉంటారు. మరికొంతమంది ఏ పరివర్తన చెందని వాళ్ళు భూలోకంలో అట్లానే మిగిలిపోతూ ఉంటారు. మా కోరిక ఏంటంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేవి జరగకూడదని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్లయితే ఇది సాధ్యం కాదు. ఇవి జరుగుతూనే ఉంటాయి అని చెప్తూ వచ్చున్నారు. ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా వీటిని ఆపగలిస్తే స్థితిలో మనం లేవు. మన ధర్మం యొక్క లక్ష్యము స్వర్ణయుగాన్ని స్థాపన చేయడము. ఇది మిమ్మల్ని పరంజ్యోతితో ముఖాముఖి చేయడం ద్వారా ఆరంభమవుతుంది అని చెప్తూ శ్రీ భగవాన్ మొదటి ప్రశ్నకి సమాధానాన్ని ముగించున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. ఇప్పుడు రెండో ప్రశ్న శ్రీ భగవాన్ని అడుగుతూ ఉన్నాము. భగవాన్, మాకు మిస్టిక్స్ అనేవాళ్ళు గతంలోకి భవిష్యత్తులోకి ఇతర లోకాలకి వెళ్తుంటారని తెలుసు. మరి ఇది సైన్స్ సహాయంతో భవిష్యత్తులో సాధ్యమవుతుందా? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. మన మధ్యలో ఇప్పటికీ కొంతమంది ఈ మిస్టిక్స్ దైవిక అనుభవాలు కలుగుతున్న వ్యక్తులు జీవిస్తూ ఉన్నారు. మాకు తెలిసినంతవరకు సౌత్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు గతంలోకి 1000 సంవత్సరాలకు పూర్వము, 2000 సంవత్సరాలకు పూర్వము, లేదా 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళి వాళ్ళు చూడగలరు. అంతేకాకుండా భవిష్యత్తులోకి కూడా వెళ్ళి, అంటే భవిష్యత్తులో ఒక 1000 సంవత్సరాల ముందుకి, 2000 సంవత్సరాల ముందుకి, లేదా 500 సంవత్సరాల ముందుకు వెళ్ళి కూడా చూడగలరు. ఇతర లోకాలకు కూడా వాళ్ళు వెళ్ళి చూడగలరు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే భవిష్యత్తులో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమవుతుందా అని. దానికి శ్రీ భగవాన్ చెప్తున్నారు సమాధానము, ఇది సాధ్యమవుతుంది. మనకి కొన్ని వీడియోస్ ఉన్నాయి. వీటిలో మనము చూడొచ్చు, ఈ సిద్ధులు అనేవాళ్ళు ఒక స్థలంలో అంతర్ధానమయ్యి మరొక స్థానంలో ప్రత్యక్షమవుతూ ఉంటారు. ఇది జరుగుతూ వచ్చింది. ఇది ముఖ్యంగా దేనివల్ల అంటే శ్వాస మీద చేసే ప్రక్రియ వల్ల ఇది సాధ్యమవుతుంది. శ్వాస అనేది చాలా ముఖ్యము. ఇక్కడ శ్వాస తీసుకోవడం విడిచిపెట్టడంలో ఆ ప్రకంపనలు మారుతూ ఉన్నప్పుడు ఈ అనుభవాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఈ విశ్వం ఏంటి? ఈ విశ్వము ఒక ప్రకంపన. ఎన్నో రకాల ప్రకంపనలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఒక రకంగా ఆ కంపిస్తూ ఉన్నట్లయితే, అంటే వైబ్రేట్ అవుతూ ఉన్నట్లయితే అది బంగారంగా ఉంటుంది. మరొక రకంగా ప్రకంపనలు కలిగి ఉంటే అది మట్టిగా ఉంటుంది. మరొక రకమైన ప్రకంపనము ఏనుగ్గా, పాముగా, ఇట్లాగా ఈ జీవులుగా తయారవుతూ ఉంటుంది. మనము లోపలికి శోధించిన కొద్దీ మనకు కనిపించేది ఏంటంటే ప్రతిదీ కూడా ఈ వైబ్రేషన్స్ అనేవే. ఎప్పుడైతే మీ శ్వాస మీద ఆధీనం వస్తూ ఉంటుందో, ఈ శ్వాసలో మార్పులు చేస్తూ ఉంటారో, అప్పుడు మీరు గతంలోకి వెళ్ళవచ్చు. ఈ భూమి మీద 1000 సంవత్సరాల క్రితము ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే అది వెంటనే సాధ్యమవుతుంది. 1000 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అన్నది కూడా సాధ్యమవుతుంది. ఈ వైబ్రేషన్స్ మార్చినప్పుడు ఇతర లోకాలకు కూడా మీరు వెళ్ళి రావచ్చు. మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకోండి, దానికంటూ ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. అది మార్చినప్పుడు అది గతంలోకైనా భవిష్యత్తులోకైనా ఇతర లోకాలకైనా వెళ్ళిపోవచ్చు. శ్రీ భగవాన్ చెప్తున్నారు, కొన్ని సంవత్సరాల ముందు మనం దాసాస్కి ప్రత్యేకమైన ప్రక్రియలు చేస్తూ వచ్చున్నాం. అప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ కొన్ని వస్తువులు మాయమై వేరే లోకంలోకి వెళ్ళిపోయి ఉన్నాయి. అలాగే మీరు ఏదైతే సోమా చూస్తున్నారో అది ఇతర లోకాల నుంచి ఇక్కడికి డౌన్లోడ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మీరు భవిష్యత్తులోకో గతంలోకో ఇతర లోకాలకు కూడా మీరు వెళ్ళొచ్చు, వస్తువులు కూడా తీసుకువెళ్ళిపోవచ్చు. బ్రిటిష్ కాలంలో కొంతమంది జోషీస్ అని చెప్తూ ఉండేవారు.
అప్పుడు వాళ్ళు ఇలాంటివి వారికి నిరూపణ చేసి చూపించున్నారు. వాళ్ళ వస్తువులతో పాటు ఒక పులిని కూడా వాళ్ళతో తీసుకువెళ్ళిపోయి ఉన్నారు. దీనికంతటికీ కూడా రుజువులు ఉన్నాయి. భవిష్యత్తులో బహుశా మనం ఒక స్పేస్ షిప్ని తయారు చేసి దాంట్లో ఉన్నప్పుడు వైబ్రేషన్స్ మారితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది భవిష్యత్తులోకి వెళ్ళొచ్చు, గతంలోకి వెళ్ళొచ్చు, ఇతర లోకాలకైనా వెళ్ళొచ్చు. ఇది ఒక టెక్నిక్ అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. దీని ప్రకారము ప్రకంపనలు మార్చి ఉన్నట్లయితే ఇది సాధ్యమవుతుంది అని చెప్తూ వచ్చున్నారు. ఎలాగ మార్చచ్చు అన్నది ఇప్పుడు మాట్లాడలేము అని చెప్పి శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి సమాధానాన్ని ముగించున్నారు. జై బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. మూడో ప్రశ్న శ్రీ భగవాన్ని అడుగుతున్నాము. యూఎఫ్ఓలు అంటే ఏంటి? అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, గుర్తు తెలియని ఎగిరే వస్తువులు. ఇవి చాలా వరకు ఒక రకమైన గ్యాస్ బెలూన్స్ అని, లేదంటే అంతరిక్షంలో రాకెట్స్ యొక్క మిగిలిపోయిన పదార్థాలుగా, లేదా ఒక రకమైన ఏరోప్లేన్స్గా మనము వీటిని చూడొచ్చు. చాలామంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూ వచ్చున్నారు. అయితే ఎవరు కూడా దీన్ని సరిగ్గా వివరించలేకపోయారు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇవి ఇతర లోకాల నుంచి, ఇతర ప్రపంచాల నుంచి వచ్చింది కాదు. ఇవి ఈ భూమి మీద జరిగింది. కొన్నిసార్లు మటుకే వాస్తవమైన యూఎఫ్ఓస్. ఈ యూఎఫ్ఓస్ అనేవి 10 ఏళ్ల నుంచి వస్తున్నవి కాదు, గత 100 సంవత్సరాల నుంచి వస్తున్నవి, 1000 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నవి. ప్రపంచవ్యాప్తంగా ఇవి జరుగుతున్నవి. ఇది ముఖ్యంగా చెప్పాలి అంటే చాలా వరకు ఈ యూఎఫ్ఓస్ అనేవి మానసికమైన ఒక ఫినామినన్ అని చెప్తూ ఉన్నారు. ఈ మానసికమైన ఒక ఫినామినన్ భౌతికమైన వస్తువుల్ని కనిపించేటట్టు చేస్తూ ఉంటుంది. ఇది సైకిక్ ఫినామినా అని చెప్తూ ఉంటారు. ప్రజలు తమ యొక్క మానసిక సృష్టి ద్వారా వీటిని తయారు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం గమనించినట్లయితే సునామీలు అనేవి కూడా మనుషుల యొక్క సృష్టి. వర్షాలని ఆపవచ్చు, వర్షాలని తీసుకురావచ్చు, కొన్ని తుఫాన్లని ఆపచ్చు, క్రియేట్ చేయొచ్చు. మనము ప్రజల యొక్క ప్రార్థన అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా ప్రజలు ఎవరైనా యుద్ధం వల్ల, వినాశనం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు యూఎఫ్ఓ చూసామని చెప్తూ ఉంటారు. అదే కానీ సంతోషంగా ఉంటే దీని గురించి పెద్దగా మాట్లాడరు. ఎప్పుడైతే డిప్రెషన్గా ఉన్నప్పుడు, దుఃఖంగా ఉన్నప్పుడు అప్పుడు ఒక యూఎఫ్ఓని చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక సైకిక్ ఫినామినా అని చెప్తూ ఉంటారు. సైకిక్ ఫినామినా అంటే కేవలము ఒక మానసికమైన దృశ్యాలు చూడడం కాదు. కొన్నిసార్లు ఇది భౌతికంగా కూడా ఉంటుంది. భౌతికంగా కొన్ని వస్తువుల్ని ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ యూఎఫ్ఓస్ అనేవి భవిష్యత్తు నుంచి వారి యొక్క గతంలోకి రావటం లాంటిది. వాళ్ళు భవిష్యత్తులోంచి వాళ్ళ గతంలో ఏం జరిగిందో అని తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు. శ్రీ భగవాన్ అంటూ ఉన్నారు, గతంలో ఇలాంటివి చేస్తూ ఉన్నారు అని. ఎలాగ ఇది జరిగింది? ఈ యూఎఫ్ఓలు అనేవి అంతరిక్ష నౌకలు లాంటివి. అవి వైబ్రేట్ అవుతూ ఉన్నప్పుడు గతంలోకి, భవిష్యత్తులోకి వెళ్తూ ఉంటారు. ఈ యూఎఫ్ఓస్ కొన్నిసార్లు మనకి భవిష్యత్తు నుంచి వారి యొక్క గతంలోకి చూడడానికి వచ్చినలాంటివి ఉంటాయి. ఇట్లాగా ముందుకి వెనక్కి కూడా ప్రయాణం చేస్తూ ఉంటూ ఉంటారు. ఇది వైబ్రేషన్స్ మారినప్పుడు ఇలాంటి అనుభవాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆ క్షణంలో అవి కనిపించి మాయమైపోతూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఇవి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి. మీరు దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తే అవి మాయమైపోతూ ఉంటాయి. వెంటనే చిటికలో మాయమైపోతూ ఉంటాయి. అంత వేగంగా ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది సాధారణమైన ఒక ప్రయాణం కాదు. వైబ్రేషన్లో మార్పు వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు వారు ఒక దగ్గర ప్రత్యక్షమయ్యి ఇంకొక దగ్గర అంతర్ధానం అవుతూ ఉంటారు. ఇది చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరు మన యొక్క భవిష్యత్తు నుంచి వారి యొక్క గతంలోకి వస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు ఈ చూస్తున్నామంటే ఇవి మన యొక్క భవిష్యత్తు, మనమే చూసుకుంటున్నట్టు అన్నమాట. ఇది భవిష్యత్తులో వాళ్ళు తమ యొక్క గతంని చూడడానికి వస్తూ ఉన్నారు. ఇలాంటివి మనము భవిష్యత్తులో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా నిర్మించవచ్చు. అప్పుడు మనము మన యొక్క గతంలో కూడా వెళ్ళి చూడొచ్చు. అంతేకాకుండా ఫిజికల్గా
నరకానికి వెళ్ళచ్చు, స్వర్గానికి వెళ్ళచ్చు. ఇది కూడా సాధ్యమవుతుంది. ముఖ్యంగా అనుభవాలన్నీ ఫిజికల్గా ఉంటాయి. ఇది ఒక భ్రమ అవ్వచ్చు, అనుభవం మాత్రం వాస్తవము. ఈ భూమి ఒక మాయ, ప్రతిదీ ఒక మాయే. అయితే ఇక్కడ ఉన్న అనుభవం మటుకు వాస్తవమైంది అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. జయ బోలో జ్ఞానప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. తర్వాతది 4వ ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. అంతిమమైనది తెలుసుకోలేనిది, తెలియనిది అని తెలుసుకొని ఉన్నాము. అప్పుడు మా జీవితాలతో ఏం చేయాలి? ఇక్కడ ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, అంతిమమైనది అని. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం శోధించినప్పుడు అక్కడ అంతిమమైనది అనేది ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ మనం చెప్తున్నాము, ఈ అంతిమమైనది తెలియనిది, తెలుసుకోలేనిది. ఇలాంటి దాంతో మీరేం చేస్తారు? ఏమీ చేయలేరు. అందువలన మీ పని మీరు చేసుకోవాలి. మీకు తెలిసింది, తెలియదగినది అంతే. మీకు మీ భార్య గురించి తెలుసు, భర్త గురించి తెలుసు, పిల్లల గురించి తెలుసు, మీ ఉద్యోగం గురించి తెలుసు, ధనం గురించి తెలుసు, తినే ఆహారం గురించి తెలుసు. మీ కళ్ళ ముందు ఏముందో తెలుస్తుంది అంతే. అంతకుమించి మీకేం తెలుస్తుంది? ఇతర లోకాల గురించి ఏమైనా తెలుస్తుందా? ఏమీ తెలీదు. అది మీకు తెలీదు. ఎంతో మీరు లోపలికి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది అక్కడ తెలియంది, తెలుసుకోలేనిది ఉన్నదన్నది. ఇది మీకు స్పష్టం అవడానికి రేపు తెలిసేది, తెలుసుకోదగినది ఉంటే నోన్ అని చెప్తూ ఉంటాము. రేపు కూడా తెలియదు, ఎల్లుండి కూడా తెలియదు, ఎప్పటికీ తెలియదు అంటే అన్నోన్ అని చెప్తూ ఉంటాము. లేదా అన్నోబుల్, ఎప్పటికీ తెలుసుకోలేనిది. దానివల్ల మీరేం చేస్తారు? ఏమీ చేయలేరు. మీరు ప్రశాంతంగా ఉండాలి, మీరు తృప్తిగా ఉండాలి. ఇది తెలియనిది, తెలుసుకోలేనిది. అప్పుడు మీరు మీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? మీ ధనాన్ని సంపాదించుకోండి, మంచి ఆహారాన్ని తినండి, ఎంజాయ్ చేయండి, మంచి కుటుంబం ఉండండి, స్నేహితులు బంధువులతో అందరూ ప్రాక్టికల్గా ఉండండి. దాని బదులు మీ ముక్కు మీద ఏకాగ్రత నిలుపుతానని, కళ్ళ మధ్యలో ఏకాగ్రత నిలుపుతానని, శ్వాసను తీసుకుని వదులుతూ ఉంటానని, అప్పుడు ఇవన్నీ చేయటం వల్ల ఈ అందమైన ప్రపంచాన్ని మీరు కోల్పోతూ ఉన్నారు. ఈ ప్రపంచము చాలా చాలా అందంగా ఉంది. ఎన్నో రకాల ఆహారాలు ఉన్నాయి, దాన్ని మీరు ఆస్వాదించవచ్చు. అయితే దీంట్లో మీరు ఈ జంక్ ఫుడ్ని మటుకు మీరు తినకండి. ఎన్నో రకాలుగా సంతోషంగా ఉండేదానికి ఇప్పుడు అవకాశం ఉంది. ఈ రోజుల్లో ధనం సంపాదించడము పెద్ద విషయమేమీ కాదు. మీకు తెలియని ఎన్నో విలాసాలు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఇది మీ సత్యము, ఇది మీ వాస్తవము, ఇదే మీ అంతిమ సత్యము. మిగిలిన దాన్నంతా కూడా మీరు మర్చిపోండి. ఇంకేదైనా ఉందా అని మీరు ప్రయత్నించకండి. మీరు హిమాలయాలకు వెళ్ళచ్చు. అక్కడ వెళ్తే మీకు చాలామంది ఇలాంటి మనుషులు కనిపిస్తూ ఉంటారు. శ్వాసని అదుపు చేసుకొని ధ్యానం చేసేవాళ్ళు, బొమ్మల్లాగా నిల్చునేవాళ్ళు. అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళకి ఏం లభిస్తుంది అంటే కొన్ని రకాల సిద్ధులు వస్తూ ఉంటాయి. సిద్ధి అంటే పెద్ద కష్టమైన విషయం కాదు, అది మీరు కూడా పొందొచ్చు. సిద్ధర్మలై అని మనం చెప్తాం తమిళనాడులో. అక్కడ వెళ్తే చాలామంది సిద్ధి పొందిన వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఏమీ లేదు. మీరు ఇక్కడ నిత్య జీవితంలో ఉన్నదే జీవితము. అందువల్ల మేము అంతిమమైన దాన్ని తెలియనిది, తెలుసుకోలేనిది అని చెప్తూ వచ్చున్నాము అని ఈ ప్రశ్నకి సమాధానాన్ని శ్రీ భగవాన్ ముగించున్నారు. జయ బోలో జ్ఞానప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న. ప్రియమైన శ్రీ భగవాన్, భగవాన్ ఎందుకు అంతిమ సత్యాన్ని తెలియనిది, తెలుసుకోలేనిది అని సంబోధిస్తున్నారు? దానికి బదులుగా శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తున్నారు. నేను తెలియంది, తెలుసుకోలేనిది అని ఎందుకు చెప్తున్నానంటే దానివల్ల మీరు తృప్తి చెందుతారని, నిశ్శబ్దం అవుతారని. కానీ దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు మీరు మరింతగా ఆరాటం చెందుతూ ఉన్నారు. ఆ తెలియంది, తెలుసుకోలేని దాని గురించి తెలుసుకోవాలని. ఎప్పుడైతే మనము తెలియంది, తెలుసుకోలేనిది అని చెప్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆలోచన ద్వారా దానిని తెలుసుకోలేరు, గ్రహించుకోలేరు. ఆలోచన అనేది పని చేయాలి అంటే అక్కడ కొంత స్పేస్ అండ్ టైం ఉండాలి, ఆలోచన అనేది ఈ స్పేస్ అండ్ టైంకి
లోబడే పనిచేస్తూ ఉంటుంది. దీనికి అతీతంగా ఉన్నప్పుడు మటుకే మీకు అర్థమవుతూ ఉంటుంది. అయితే మీ ఆలోచనకి లోబడి ఉంటే, అంటే స్పేస్ అండ్ టైంకి లోబడి ఉంటే అది అంతిమమైన సత్యం కాదు. అంతిమమైనది అని దేన్ని సంబోధించగలము అంటే, ఎప్పుడైతే అది స్పేస్కి టైంకి అతీతంగానే ఉంటుందో దాన్నే మనం చెప్పగలము. ఎప్పుడైతే మన ఆలోచనకి అతీతంగా ఉంటుందో అప్పుడు మనము దాన్ని అవగాహన చేసుకోలేము. ఆలోచనకి ఎప్పుడు కూడా స్పేస్ టైం అనేది ఉండాలి. ఇప్పుడు అంతిమమైంది అంటే ఈ స్పేస్ అండ్ టైంకి అతీతంగా ఉండాలి. అందువల్ల మీరు ఎన్నటికీ దాన్ని అర్థం చేసుకోలేరు. ఏదైనా ఉంది దాన్ని గ్రహించుకోవాలి అంటే అక్కడ మనకి ఆలోచన అనేది అవసరము. ఆలోచనకి అవసరమైంది సమయము మరియు స్థలము అని చెప్తాము, టైం అండ్ స్పేస్. ఈ తెలుసుకోవాలన్న ఆరాటము వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే మీరు వాస్తవంగా ఉంటారు. అందువల్లనే మనము పరంజ్యోతి గురించి కూడా చెప్తూ ఉంటాము. మీరు చూడాలి, తెలుసుకోవాలి, అనుభూతి చెందాలి, స్వయం అనుభవము పొందాలి అని. లేదంటే దాన్ని చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది? లేదంటే మీరు శూన్యంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. శూన్యంలో మీరు భస్మం అయిపోతారు. అదే మనకి బుద్ధిజంలో చెప్తూ ఉంటారు. అక్కడ అనంతమైన శూన్యం ఉంది, ఆ శూన్యంలో మీరు వెళ్ళిపోతారు. దానినే మనము భస్మం అయిపోవటము అని చెప్తూ ఉంటుంటాము. దాన్ని మీరు ఎంచుకోవచ్చు కూడా. బౌద్ధులందరూ ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అందువల్లనే బౌద్ధ ఆరామాల్లో మనకి ఈ శూన్యం యొక్క అర్చులు, గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. బుద్ధుడు ఏం చేయాలనుకున్నాడు? అంతిమ సత్యము ఏదైనా ఉందా తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆయన ఏం తెలుసుకున్నాడు? అంతిమ సత్యం అనేది తెలుసుకోలేనిది అని తెలుసుకున్నాడు. అందువల్ల ఆయన అక్కడ శూన్యాన్ని పెట్టున్నాడు. ఆ శూన్యంలో ఆయన భస్మం అయిపోయినాడు. మీకు కనిపించే బుద్ధుడు ఎవరు? ఆ పరంజ్యోతి బుద్ధుడిలాగా మీకు కనిపిస్తూ ఉన్నారు. బుద్ధుడు భస్మం అయిపోయాడు. అలాగే శ్రీకృష్ణుడు, రాముడు, గోవింద ఇట్లా ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో వారందరి రూపాల్లో పరంజ్యోతే మనకి దర్శనమిస్తూ ఉన్నారు. వాళ్ళందరి కూడా భస్మం అయిపోయి ఉన్నారు. పరంజ్యోతే ఈ రూపంలో మీకు ప్రత్యక్షమవుతుంది అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్నలో శ్రీ భగవాన్ని అడుగుతున్నాము. ప్రియమైన శ్రీ భగవాన్, గతము లేదా భవిష్యత్తు ఉన్నట్లు అనిపిస్తుంది, వర్తమానము ఎక్కడ ఉంది అని శ్రీ భగవాన్ బదిలిస్తూ చెప్తూ ఉన్నారు. ఇది చాలామందికి ఒక సమస్యలాగా ఉంది. ఎందుకంటే మన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువగా లోతుగా ఆలోచించడము ప్రారంభించున్నారు. మనము గతం గురించి, వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఏమి ఇదంతా అని అడుగుతున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గతం అనేది వర్తమానం ద్వారా భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తుంది. గతం అనేది వర్తమానం ద్వారా భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తుంది. ఎలా జరుగుతుంది? ఆలోచన ద్వారా జరుగుతుంది. ఆలోచన ప్రవహిస్తుంది. ఆలోచన అంటేనే గతము. అది తనను తాను భవిష్యత్తుగా మనకి ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అది గతం నుంచి వర్తమానంలోకి వచ్చి వర్తమానం నుంచి భవిష్యత్తులోకి వెళ్తుంది. అందువలన ఇక్కడ గతం అనేది లేదు, భవిష్యత్తు అనేది లేదు. ఉన్నది ఏదైనా ఉంది అంటే అది వర్తమానమే. అదే ప్రవహిస్తూ ఉంది. కానీ ఏం ప్రవహిస్తుంది? గతము భవిష్యత్తుగా వర్తమానంలోంచి ప్రవహిస్తుంది. అందువల్ల మనం చెప్పచ్చు వర్తమానం కూడా ఏమీ లేదు అని. గతం లేదు, భవిష్యత్తు లేదు. ఉన్నది వర్తమానం మట్టుకే. ప్రజెంట్ ఏదైతే ఉందో అదే ఉంది. పాస్టే ఫ్యూచర్గా మారుతూ ఉంది. మరి వర్తమానంలో ఏముంది? వర్తమానంలో గతం కానీ భవిష్యత్తు కానీ ఉంది. అందువల్ల వర్తమానం కూడా ఏం లేదు. ఇప్పుడు మీరు గతంలోకి కానీ భవిష్యత్తులోకి కానీ ఆలోచన ద్వారా ప్రవహించకపోతే మీరు వర్తమానంలో ఉంటారు. ప్రతీది కూడా అక్కడ మాయమైపోతుంది, అంతా వెళ్ళిపోతుంది. ఇది మీకు చదవడానికి, అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు. కానీ ఇది మీకు అంతగా సహాయం చేయదు. వర్తమానంలో ఉండాలి అంటే హృదయం అనేది వికసిస్తూ ఉండాలి. అది ప్రేమతో నిండాలి.
అప్పుడు ఈ విశ్వం గురించి అవగాహన అనేది కలుగుతూ ఉంటుంది. ఇది జరగాలి అంటే పరంజ్యోతి మీకు సహాయం చేయాలి. అందువల్ల మీరు పరంజ్యోతికి ముఖాముఖిగా అవుతూ ఉండాలి. అదే మన ధర్మ గమ్యము, మిమ్మల్ని ముఖాముఖిగా దేవుడితో తీసుకురావడము. లేదంటే మీకు జీవితంలో కొన్ని మంచి ఆలోచనలు, కొన్ని మంచి సంస్కారాలు, అక్కడక్కడ కొన్ని మంచి పనులు చేస్తూ ఉండొచ్చు. అంతే, అంతకుమించి మీకు జీవితంలో పెద్ద ఉపయోగం అనేది ఏమీ ఉండదు అని శ్రీ భగవాన్ మనకి చెప్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్నలో శ్రీ భగవాన్ని అడుగుతున్నాము. ప్రియమైన శ్రీ భగవాన్, అన్ని విశ్వాసాలు రాబోయే విపత్తుల గురించి మాట్లాడతాయి. మనము ప్రారంభ సంకేతాల్ని చూస్తున్నాము. ఈ ప్రపంచంలో మరియు ఇతర ప్రపంచంలో మనల్ని మనము రక్షించుకోవడానికి ఏమి చెయ్యాలి? దీనికి బదులుగా శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఎన్నో విశ్వాసాల్లో ఋషులు, మునులు, మిస్టిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో చాలామందికి భవిష్యత్తులోకి, గతంలోకి వెళ్ళే చూసే సామర్థ్యత ఉంది. ఒకసారి చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని ఒక రకంగా కూడా మనము నియంత్రించవచ్చు. అది ఎలా చేస్తాము అది వేరే రకమైన విషయము. ఉదాహరణకి మనము భవిష్యత్తు గురించి చూస్తాము, దాన్ని మనం నియంత్రించవచ్చు. చూసిన వాళ్ళు మనకి హెచ్చరికలు చేస్తూ ఉంటారు, భవిష్యత్తులో ఇలా ఉండబోతుంది అని. దానివల్ల ప్రజలందరూ జాగ్రత్త పడుతూ ఉంటారు. అందరూ కనుక ఈ విషయం గురించి పూర్తిగా అవగాహన ఉన్నట్లయితే అందరూ కలిసి భవిష్యత్తును కూడా వాళ్ళు నియంత్రించవచ్చు. ఇది చేయటం వల్ల అందరికీ మేలు కలుగుతుందని తెలుసు. అదేవిధంగా మనం కూడా 81,000 మందిని తయారు చేసుకున్నట్లయితే మనం కూడా ఈ ప్రకృతిని, రాబోయే విపత్తుల్ని మనము నియంత్రించవచ్చు. దీనికి మనము సోమాని, పరంజ్యోతి సహాయాన్ని మనము తీసుకుంటూ ఉన్నాము ఈ విపత్తుల్ని ఆపడానికి. ఇది సాధ్యమైంది. కానీ ఇప్పుడు మనకి అలాంటి ఒక పరిస్థితి ఉన్నట్టుగా కనిపించటం లేదు. ఎందుకంటే ప్రజలు వినాశనం గురించి పెద్ద పట్టించుకోవటం లేదు. ఎన్నో సందేశాలు నాకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. భగవాన్, ప్రపంచాన్ని మార్చడం అనేది అసాధ్యము. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, ఫూల్ చేసుకోకండి. ప్రపంచాన్ని ఎలా నాశనం చేయాలో ఆలోచించండి. మన దగ్గర చాలా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. దానివల్ల 10 భూముల్ని మనము నాశనం చేయొచ్చు. ప్రపంచాన్ని నాశనం చేసే నాయకులు ఉన్నారు. కొన్ని గంటల్లోనే ప్రపంచం అంతా కూడా వినాశనం అయిపోవచ్చు. అడవులు, జంతువులు, పక్షులు అన్ని రకాలు కూడా ఆవిరైపోవచ్చు. మీరు దాని గురించి ఆలోచించండి అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి సందేశాలు వస్తూ ఉన్నాయి. అందరూ చెప్పేది మనిషి మార్చడము సాధ్యం కాదు, వాడు దుఃఖపడుతూ ఉన్నారు. మీరు దుఃఖాన్ని అంతం చేయాలనుకుంటున్నారు కదా, దుఃఖాన్ని లేకుండా చేయాలనుకుంటున్నారు కదా, ఈ సృష్టినే అంతం చేసేయండి. మనిషిని మార్చడము చాలా కష్టము అని చెప్తూ ఉన్నారు. వారికి మనుషుల మార్పు మీద ఎటువంటి ఆశ లేదు. మనుషులను మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, మనిషి అయితే మారలేదు. శ్రీ భగవాన్ అంటున్నారు, ప్రపంచంలో ఎన్నో మంచి విషయాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇవి అంత పెద్దవి కాదు. అయితే చిన్న చిన్నగా అక్కడక్కడ మంచి విషయాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఎక్కువగా చెడ్డవి, బాధ కలిగించిన విషయాలే జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు స్వర్ణయుగము ఆగమనము జరుగుతుంది, ఇంకొక వైపు నెమ్మదిగా కలియుగం కూడా తగ్గుతూ వస్తుంది. ఈ 2 యుగాలు సమాంతరంగా వెళ్తూ ఉన్నాయి. గోల్డెన్ ఏజ్ అనేది నెమ్మదిగా జరుగుతుంది. కలి ప్రభావం కూడా ఇంకొక వైపు తగ్గుతూ వస్తుంది. అది కూడా కొంచెం కొంచెంగా జరుగుతుంది. ఇప్పుడు కలియుగం తగ్గడం అనేది ఎక్కువ అవ్వాలి. గోల్డెన్ ఏజ్, స్వర్ణయుగం అనేది పెరగడం అనేది ఇంకా ఎక్కువ జరుగుతూ ఉండాలి. ఈ ప్రపంచంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. పాజిటివ్గా ఉన్నవాళ్ళు, నెగిటివ్గా ఉన్నవాళ్ళు. నెగిటివ్గా ఉన్నవాళ్ళు చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని మీరు ఫూల్ చేసుకోకండి, ప్రజలు మార్చలేము, వారు అట్లానే ఉంటారు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పడం వల్ల మన ప్రయత్నాన్ని మనము విడిచిపెట్టలేము. మనం నిరంతరము ప్రయత్నిస్తూనే ఉన్నాము. శ్రీ భగవాన్ అన్నారు, మనకు ముఖ్యంగా కావాల్సింది మన భక్తులు. మీరు ఎలా అయితే నా మాట వింటూ ఉన్నారో అట్లాగా భక్తులు నాకు ముఖ్యము. మీరు సోమ తాగను పరంజ్యోతికి దగ్గర అవుతూ ఉంటారు. ఒకవేళ ఒక న్యూక్లియర్ బాంబ్ పడింది అనుకోండి, మిమ్మల్ని ఎలాగోలాగా కాపాడేస్తాము. ఎలా కాపాడుతామనేది తెలీదు, అయితే మిమ్మల్ని కాపాడుతాము.
శ్రీ భగవాన్ అన్నారు, ఉదాహరణకి మన దేశంలో కాదు, బయట దేశాల్లో పరంజ్యోతి చాలామందికి స్ట్రాంగ్గా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉన్నారు. ఈ సిటీ నుంచి బయటికి వెళ్ళండి, వేరే ఇంటికి వెళ్ళండి అని, వేరే సిటీకి అని చెప్తూ వస్తూ ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు బయటికి వెళ్తూ ఉన్నారు. పరంజ్యోతి వారికి సహాయం చేస్తూ ఉంది. ఇది అమెరికాలో, రష్యాలో, చైనాలో ఇది జరుగుతూ వచ్చింది. అలాంటిది ఇంకా మన భారతదేశంలో ఆరంభమైనట్టు లేదు. బహుశా భారతదేశంలో అలాంటి వినాశనాలు జరగవేమో. ఇది ఎక్కువగా బయట భారతదేశంలో జరుగుతుంది. నెమ్మదిగా వాళ్ళని పరంజ్యోతి వేరే స్థలాలకి మార్చేస్తూ ఉన్నారు. ఎవరైతే 81,000 మందిలో ఉన్నారో వారికి ఇలాంటి గైడెన్స్ అనేది లభిస్తూ ఉంది. పరంజ్యోతికి ఆ భక్తులకి మధ్యన ఇది జరుగుతుంది. బహుశా భారతదేశంలో జరగదేమో, మనకి తెలీదు. ఈ మధ్యకాలంలో కేరళలో వయనాడ్లో జరిగింది చిన్న శాంపులే అంతే. ఇలాంటివి ఎన్నో జరగచ్చు. అంతగా వైపరీత్యాలు అనేవి భారతదేశం మీద జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మనకి పరంజ్యోతి భక్తుల్ని కాపాడి వేరొక స్థలాలకి పంపిస్తున్నట్టుగా మనకి ఇంకా సాక్ష్యాలు లేవు. బయట దేశాల్లో అయితే ఇది మనకి జరుగుతుంది. మన దేశంలో జరిగే వాటికి ఇంకా మనకి ఆధారాలు కావాలి. అయితే విపత్తులైతే మన దేశంలో కూడా జరుగుతున్నాయి. చాలామందికి క్లాసెస్లో పరంజ్యోతి చూపిస్తూ ఉన్నారు. చూపించినప్పటికీ మారమని ఎవరికి చెప్పటం లేదు. అందువల్ల బహుశా మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే మిమ్మల్ని పరంజ్యోతి కాపాడుతూ ఉంటారు. మీరు మీకు పరంజ్యోతికి మధ్యనున్న బంధాన్ని పెంచుకోవాలి. అప్పుడే పరంజ్యోతి మిమ్మల్ని కాపాడగలరు. బహుశా 10,000 సంవత్సరాల క్రితం అవ్వచ్చు. రాళ్ల మీద శాసనాల్లాగా చెక్కబడి ఉన్నాయి. పరంజ్యోతి సాక్షాత్కరించినట్టు, పూర్తి గ్రామాన్ని కాపాడినట్టు చైనాలో కొన్ని సాక్ష్యాలు లభించున్నాయి. పరంజ్యోతి ఇప్పుడే కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వచ్చి సహాయం చేస్తూ ఉన్నారు. సో మీరు దాని గురించి దిగులు చెందక్కర్లేదు. మీరు మీ సోమ గురించి, పరంజ్యోతి గురించి ప్రార్థన చేస్తున్నట్లయితే సరిపోతుంది అని ఈ ప్రశ్నకి శ్రీ భగవాన్ బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్నలో శ్రీ భగవాన్ని ఈ విధంగా అడుగుతున్నాము. ప్రియమైన శ్రీ భగవాన్, అనేక గొప్ప బోధనలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి. శ్రీ భగవాన్ దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి బదిలిస్తూ శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. చూడండి, ఎన్నో బోధనలు ఆ దేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయము, వారు నివసిస్తున్న కాలము, అక్కడ ప్రజల యొక్క చైతన్య స్థాయి, దాన్ని బట్టి టీచింగ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. మన టీచింగ్స్ కూడా మీరు గమనించినట్లయితే కొన్ని టీచింగ్స్ ఒకదానికొకటి విరుద్ధంగా కూడా కనిపించవచ్చు. ఇవి ఎందుకు ఇట్లా అంటే, ఒక చైతన్య స్థాయి బట్టి ఈ టీచింగ్స్ అనేవి ఇవ్వటం జరుగుతూ ఉంటాయి. మీ చైతన్య స్థాయికి ఆధారంగా ఈ టీచింగ్స్ అనేవి ఇవ్వటం జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భాన్ని అనుసరించి టీచింగ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటాయి. కొన్ని టీచింగ్స్ మీ యొక్క చైతన్య స్థాయికి అణువుగా ఉన్నట్టుగా మీరు చూస్తూ ఉంటారు. కొన్ని టీచింగ్స్ చూసినట్లయితే అవి పూర్తిగా ఇహంకి సంబంధించినవిగా ఉంటాయి. మరికొన్ని పరంకు సంబంధించినవిగా ఉంటాయి. మీరు కొన్నిసార్లు పరం టీచింగ్ని ఇహంలో వాడటం వల్ల అది మీకు ఒక కన్ఫ్యూజన్ని కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా పరంలో ఇహం టీచింగ్స్ పెట్టినట్లయితే మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సందర్భానుసారంగా ఆ పరిస్థితికి తగ్గట్టుగా చైతన్య స్థాయికి అనుగుణంగా మీరు టీచింగ్స్ని అప్లై చేసుకోవాలి. మీకు ఉదాహరణకి ధనం లేదనుకోండి, ధనం గురించి ఆలోచించాలి. అక్కడ పరం గురించి సంబంధించిన టీచింగ్స్ని వాడకూడదు. ఇహం గురించి సంబంధించిన టీచింగ్స్ని వాడాలి. ప్రజలు ఒకే టీచింగ్ని అన్ని చోట్ల వాడాలని అనుకుంటే ఎలా అవుతుంది? సాధ్యం కాదు. మీరు నేర్చుకోవాలి. ఏ సందర్భంలో ఎటువంటి టీచింగ్స్ని వాడాలి అన్నది తెలుసుకోవాలి. లేదంటే మీకు ఒక టీచింగ్కు ఇంకొక టీచింగ్కు వేరుగా ఉన్నట్టుగా, పరస్పరం వ్యతిరేకంగా ఉన్నట్టుగా మీరు అవగాహన కలిగించుకుంటూ ఉంటారు. వాస్తవానికి అవి ఒకదానితో ఒకటి వ్యతిరేకించటం లేదు. మీరు వాటిని సరైన స్థలంలో ఉపయోగించకపోవటం వల్ల కలుగుతున్న అవగాహన లోపము అని చెప్తూ వచ్చున్నారు.
జై బోలో జ్ఞానప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. చివరి ఒక ప్రశ్న శ్రీ భగవాన్ని అడుగుతూ ఉన్నాము. ప్రియమైన శ్రీ భగవాన్, సోమా తీసుకునే దానికి విధానం ఏమిటి అని. సోమా తీసుకునే ముందు ఏ విధంగా ఉండాలి అని శ్రీ భగవాన్ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. సోమా తీసుకునే ముందు కొద్ది నిమిషాల పాటు మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. ఇది ఈ పాటికే మీరు ఇది మాస్టర్ చేసి ఉండాలి. సాధారణంగా ప్రజలెవరూ కూడా తమ లోపలికి తాము చూసుకోరు, ఎప్పుడు కూడా బయటనే చూస్తూ ఉంటారు. మీ మనసులో ఏం జరుగుతుంది, ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. దాంట్లో ఈర్ష ఆలోచనలు, కోపం ఆలోచనలు, అసూయ ఆలోచనలు, ఇలాంటి చెత్త ఆలోచనలన్నీ కూడా నిరంతరము ప్రవహిస్తూ ఉంటాయి. ఇది మీ యొక్క ఐశ్వర్యము, మీ యొక్క ఖజానా. అంతేకాకుండా కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి, కానీ ఎక్కువగా మీకు చెడ్డ ఆలోచనలే కలుగుతూ ఉంటాయి. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇది మంచి చెడు అని నేను చెప్పను, కానీ మీకు అర్థమయ్యేదానికి ఈ పదాన్ని నేను వాడుతూ ఉన్నాను. సో మీరు భయపడకుండా దీన్ని చూడాలి, కానీ మీరు దీన్ని చూడరు. మీరు మీ గురించి మంచివాళ్ళు అనుకుంటూ ఉంటారు, అంతేకాకుండా ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళు అనుకుంటారు. మీరొక్కరే మంచివాళ్ళని ఆలోచనతోనే మీరు ఉంటూ ఉంటారు. నేనే మంచివాడిని, మిగిలిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, ఈ ఆలోచనతోనే మీరు ఉంటారు. అందువల్ల మీ లోపలికి మీరు చూసుకోరు. లోపల ఏముంది? భయం ఉంది, భవిష్యత్తు గురించి ఆందోళన ఉంది, గతం గురించి బాధ ఉంది. మీరు వర్తమానంలో ఎక్కడున్నారు? ఎక్కడా లేరు. ఎందుకంటే వర్తమానంలో ఏమీ లేదు. ఈ లోపల ఈ తమాషా అంతా జరుగుతూ ఉంటుంది. ఇదే మీ సత్యము. మీ లోపల ఏం జరుగుతుందో చూసేదానికి మీరు ఏమాత్రము ఖాతరు చేయటం లేదు. కానీ మీకు ఆధ్యాత్మిక శక్తి కావాలి అంటే దీన్ని చూడటం అనేది మీరు తెలుసుకోవాలి. లోపల ఏం జరుగుతుందో దాని మీద ఎటువంటి వ్యాఖ్యానం చేయకుండా చూడాలి. మీ పక్కింటి వాళ్ళు మంచి కారు కొనుక్కున్నారు, దానివల్ల మీకు ఈర్ష్య కలిగింది. మీరు దాన్ని చూడాలి, ఈర్ష్యపు ఆలోచనని గమనించాలి. పక్కన వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకున్నారు, ఈర్ష్య కలుగుతుంది, చూడాలి. బయట వెళ్ళినప్పుడు అబ్బా ఎంత బాగుంది అని మాట్లాడుతూ ఉంటారు, కానీ లోపల పూర్తిగా అసూయ నుండిపోయింది, నాకు ఇలాంటి ఇల్లు లేదు అని చెప్పి. ఇలాంటి ఆలోచనలు అనేవి మీకు లోపల కలుగుతూ ఉంటాయి, కానీ బయట ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా కూడా బాగానే ఉంటుంది, కానీ లోపల మీరు పూర్తిగా ఈర్ష్యతో ఉన్నారు. బయట ఎంత మంచిగా మాట్లాడినప్పటికీ లోపల జరుగుతున్న దాన్ని గమనించాలి. దాన్ని గమనించటం అనేది నేర్చుకోవాలి. అదే నిజమైన ధ్యానము. మిమ్మల్ని మీరు ఎటువంటి నిర్ణయం లేకుండా చూడటమే నిజమైన ధ్యానము అని చెప్తున్నారు. ఎవరికైనా ఐశ్వర్యం కలిగిందనుకోండి, వెంటనే అయ్యయ్యో వీళ్ళకి ఐశ్వర్యం వచ్చిందని అనుకుంటుంటారు. ఆ లోపల అయ్యయ్యో అని అనుకుంటున్నారు కదా, దాన్ని చూడండి. దాన్ని చూసినప్పుడు మీరు సోమాన్ని తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇది చేయకపోతే అప్పుడు మీరు పరంజ్యోతిని మీరు అడగాలి, లోపల జరుగుతున్న దాన్ని గమనించేదానికి సోమాన్ని ప్రసాదించండి అని. ఇది మొదటి అడుగు సోమాన్ని తీసుకునేదానికి. లోపల జరుగుతున్న దాన్ని గమనించిన తర్వాత రెండవ సోమాకి వెళ్తారు. అది మీ హెంకు చెందిన లేదా పరంకి చెందిన సమస్యల గురించి మీరు ప్రార్థన చేసి ఆ సోమాన్ని తీసుకోవాలి. మీరు హిందువులైతే హిందువుల్లాగా, ముస్లింలైతే ముస్లిమ్స్ లాగా, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ లాగా మీరు ఆ పద్ధతిని అనుసరిస్తూ ప్రార్థన చేయాలి. చిన్న చిన్న గ్లాసుల్లోని సోమా పెట్టుకొని ప్రార్థన చేసి అప్పుడు సోమాన్ని స్వీకరించాలి. మీ కోరికలు నెరవేర్చుకునేదానికి మీరు సోమాన్ని స్వీకరిస్తూ ఉండొచ్చు. మీ కోరికలు ఇతరులకి హాని కలిగించకుండా ఉంటే సరిపోతుంది. చివరిది మీరు సోమా తీసుకోవాల్సింది ఆనందమయ కోశం గురించి. అన్ని కోశాలు సరి అయినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మీకు జరుగుతూ ఉంటాయి. మీకు ఆనందానికి సోమా ఇస్తాము. ఇది మూడవ సోమా. ఆనందం గురించి అడిగి సోమాని స్వీకరించాలి. ఈ రకంగా మీ సమస్యల్ని పరిష్కరించుకునేదానికి సోమాని తీసుకుంటూ ఉండాలి. ఈ రకంగా చేస్తూ ఉండడం వల్ల మీరు పరంజ్యోతికి దగ్గర అవుతూ ఉంటారు. మీకు పరంజ్యోతికి మధ్యన బంధం అనేది పెరుగుతూ ఉంటుంది. పరంజ్యోతి మిమ్మల్ని ఫైనల్గా ఆలింగనం చేసుకుంటారు. మీ చుట్టూ వారు ఆవరిస్తూ ఉంటారు. అప్పుడు
మీకు మరణించిన తర్వాత ఏ అనుభవం కలగాలో అది ఇక్కడే మీకు జరిగిపోతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు గతం గురించి, భవిష్యత్ గురించి ఎలా వర్తమానంలో జరుగుతున్నాయో దానిని కూడా మీరు చూస్తూ ఉంటారు. ప్రతిదీ భ్రమ అన్న ఒక వాస్తవాన్ని కూడా మీరు అనుభూతి చెందుతూ ఉంటారు. మీ గత జన్మల్ని చూస్తూ ఉండొచ్చు, ఇతర దేవీ దేవతలను చూస్తూ ఉండొచ్చు. అవన్నీ మీకు జరుగుతూ ఉంటాయి. పరంజ్యోతి మీకు అన్ని అనుభవాల్ని ఇస్తూ ఉంటారు. మరణం గురించి భయం అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. మీరు రేపు చనిపోవడానికి కూడా సిద్ధమైపోతూ ఉంటారు. మీకు మరణం అంటే అస్సలు భయం అనేది లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి స్థితిల్లో మీకు ఇహంలో ఎటువంటి సమస్యలున్నా, కోరికలున్నా అవన్నీ కూడా పరంజ్యోతి పరిష్కరిస్తూ ఉంటారు. ఈ రకంగా మీరు సోమాన్ని తీసుకోవటం అనేది అలవర్చుకోవాలి అని శ్రీ భగవాన్ బోధిస్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. ఇప్పటిదాకా వినదాన్ని మీకు ఏదైతే జ్ఞాపకం ఉందో దాన్ని ఒకసారి అవలోకనం చేసుకోండి. ఇంతటి అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీ అమ్మ భగవాన్కి మనము కృతజ్ఞతల్ని తెలియచేసుకుంటాము. మీ అనుభవాలని మీరు రికార్డ్ చేసి పంపించండి. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః.